వందనాలండి. ఈరోజు మే 22 ఆరాధనలో ఇంకొక భాగం, చివరి భాగం, దేవుని స్నేహితుడిగా ఉండడం, ఆయనకు సన్నిహితంగా మెలగడం. హోషేయ 13:5లో మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడని నేనే అని దేవుడు అన్నాడు. మనం ఆయనకు సన్నిహితంగా ఉంటే, ఆయనను ఆరాధిస్తూ ఉంటే ఆయన స్నేహితులం అవుతాం. యెషయా గ్రంథము 41:8లో నా స్నేహితుడైన అబ్రహాము అని అబ్రహాముని గురించి దేవుడే స్వయంగా చెప్తున్నాడు. సామెతలు 17:17లో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని చెప్పబడింది. దేవునిచే స్నేహితుడు అనిపించుకోవడం ఎంత గొప్ప ధన్యత. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి స్నేహితుడిగా ఉండాలంటే అతనితో సన్నిహితంగా ఉండాలి. 2వ దినవృత్తాంతంలో 27లో కూడా అతన్ని దేవుని స్నేహితులుగా పిలువబడ్డాడు. యాకోబు 2:23లో కూడా దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. లేఖనాల్లో 3 సార్లు దేవుని స్నేహితుడిగా గ్రంథస్థం చేయబడుట అంటే ఎంత గొప్ప విషయం. దేవునితో అతను సన్నిహితంగా ఉండేవాడు. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వచ్చానని అబ్రహాంకు చెప్పినప్పుడు వారి కొరకు అబ్రహాం గోజాడాడు. అక్కడ అవినీతి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నాశనం చేయకుండా దేవుడు ఆగలేదు. కానీ లోతును అతని కుటుంబాన్ని కాపాడాడు. లోతు అబ్రహాముకు అన్న కొడుకు. మరి ఆ అబ్బాయిని తనతో పాటు తీసుకొచ్చాడు వాగ్దాన దేశానికి. అతను నాశనం అవ్వకూడదని దేవునితో గోజాడుతున్నప్పుడు దేవుడు అతన్ని కాపాడాడు. దేవునితో సన్నిహిత సంబంధం పెంపొందించుకోవాలంటే ఆయనను ఆరాధించాలి. తన ఇంటి వారిని, తన దేశాన్ని వదిలిపెట్టి రమ్మని చెప్పినప్పుడు ఎలాంటి ఆటంకం, ఎలాంటి హెసిటేషన్ లేకుండా విధేయత చూపటం ద్వారా అబ్రహాం దేవునికి దగ్గరయ్యాడు. అబ్రహాం దేవుని నమ్మిన కనుక అతనికి నీతిగా ఆపాదించబడింది అని రాయబడింది. మరి అబ్రహాం కాలంలో యేసుప్రభు రక్తం ద్వారా నీతిమంతులగుటకు అవకాశం లేదు కాబట్టి వారి విధేయత, విశ్వాసం ద్వారా నీతిమంతులగుటకు దేవుడు వారిపై ప్రత్యేక కృపను చూపించాడు. ఇప్పుడైతే మనకి యేసు రక్తంపై విశ్వాసం ద్వారా నీతిమంతులగుటకు మార్గం ఉంది. మోషే కూడా దేవుని స్నేహితుడిగా చెప్పబడ్డాడు. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని నిర్గమకాండం 33:11లో రాయబడింది. మోషే సాత్వికము, విధేయత ద్వారా దేవునికి దగ్గరయ్యాడు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి కోపం రేపినప్పుడు వారి పక్షాన ఆయన విజ్ఞాపన చేశాడు. ప్రజలకు దేవుని ఉగ్రతకు మధ్యన నిలవబడగలిగాడు. మోషే ప్రార్థించాక చాలా దేవుడికి కోపం తగ్గిపోతుంది. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన అహరోను, మిరియాములపై దేవుడికి కోపం వచ్చింది. వాళ్ళిద్దరు సొంత అన్న అక్క, వాళ్ళ మీద కూడా దేవుడికి కోపం వచ్చింది. మిరియాము దేవుని ఉగ్రతకు లోనయ్యి కుష్ఠరోగి అవుతుంది. తర్వాత మోషే ప్రార్థించాక ఆమె కుష్ఠపోతుంది. యేసు ప్రభు తనతో పాటు 3.5 సంవత్సరాలు జీవించి తనతో కలిసి ప్రయాణం చేస్తూ తింటూ పరిచర్య చేసిన తన శిష్యులను కూడా తన స్నేహితులు అని పిలిచాడు. తన ఆజ్ఞలు పాటించిన వారందరూ తన స్నేహితులు కాగలరని ప్రభు చెప్పాడు. తనతో సన్నిహితంగా ఉంటూ వారికి తన తండ్రి చెప్పినవన్నీ చెప్పాడు. మరి మనము ఆయన స్నేహితులుగా ఉండాలని ఆశించడం లేదా? ఆయన స్నేహితులమైతే పరలోక ఆశీర్వాదాలన్నీ వస్తాయి. మనం ప్రార్థన చేసుకుందాం. దయామయుడా యేసు నాయనా, మీ స్నేహితులుగా మిమ్మల్ని ఆరాధించేవారిగా ఉండేటట్టు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.